ప్రోబయోటిక్స్ అనేవి యూజ్ఫుల్ బ్యాక్టీరియా, ఈస్ట్ల వంటి సజీవ సూక్ష్మజీవులు. వీటిని తింటే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ప్రోబయోటిక్స్ ను జీవించే బ్యాక్టీరియా లేదా ఈస్ట్లుగా చెప్తారు. ఇవి గట్లో యాడ్ అవుతాయి. ఆల్రెడీ పేగులో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి సపోర్ట్ చేస్తాయి. డైజెషన్ కి హెల్ప్ అవడంతో పాటు కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెడతాయి. ఈ ప్రోబయోటిక్స్ అనేవి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లో దొరుకుతాయి. మనం చేసే ఇడ్లీ, దోశ పిండి ఫెర్మెంటెడ్ ఫుడ్. ఏ రోజుకు ఆ రోజు ఈ ఇడ్లీ లేదా దోశల పిండిని తయారు చేసుకుంటే ఎంతో బెటర్. ఇది కష్టమే అనుకోండి, అయినా చేసి తీరాలి కదా. అలాగే పులిసిన మజ్జిగ, పెరుగులో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి. పాత పద్ధతుల్లో చేసే అంబలి, పెరుగన్నం ఇలా మనకి అందుబాటులో ఉన్న ప్రోబయోటిక్ ఆహారాలు. ఇవి కనుక తీసుకుంటే పేగులో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఇవి కూడా యాడ్ అయ్యి మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ప్రీబయోటిక్స్ అనేవి శరీరంలో జీర్ణం కాని ఆహార భాగాలు, కానీ ఇవి ప్రోబయోటిక్స్ కి ఆహారంగా పనిచేస్తాయని మయో క్లినిక్ తెలిపింది. సింపుల్ గా చెప్పాలంటే ప్రీబయోటిక్స్ అనేవి ప్రోబయోటిక్స్ కి ఆహారం లాంటివి. అవి జీర్ణం కాని ఫైబర్లు. వీటిని ప్రోబయోటిక్స్ ఎనర్జీ సోర్సెస్ గా వాడుకుంటాయి. అలాగే వాటి గ్రోత్ అండ్ యాక్టివిటీని కూడా ప్రమోట్ చేస్తాయి. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, గింజలు, చిక్కుళ్ళు ప్రీబయోటిక్స్ యొక్క మంచి సోర్సెస్. సో ఫైనల్ గా ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రోబయోటిక్స్ లైవ్ ఆర్గానిజమ్స్, అంటే ప్రత్యక్ష సూక్ష్మజీవులు. కానీ ప్రీబయోటిక్స్ మాత్రం ప్రోబయోటిక్స్ కి సపోర్ట్ చేసే ఆహారాలు. గట్ మైక్రోబయోమ్ ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయడానికి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, గింజలు, చిక్కుళ్ళు లాంటి ప్రీబయోటిక్ ఫుడ్ తీసుకుంటే వీటిని ఎనర్జీ సోర్సెస్ గా వాడుకొని ప్రోబయోటిక్స్ అయిన యూజ్ఫుల్ బ్యాక్టీరియా మన గట్ హెల్త్ ని చక్కగా కాపాడి మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.